100 గ్రాముల బంగారం 10 లక్షల నుంచి 17 లక్షలకి చేరింది. ఆ పైన ఇప్పుడు 15 లక్షల దగ్గర ఉంది. 2 లక్షలు తగ్గింది నెల రోజుల వ్యవధిలో. అదే సందర్భంలో ఆహ్, రూ. 1,00,000 70,000 నుంచి రూ. 1,00,000 ఉన్న వెండి కేజీ వచ్చేటప్పటికి ఏకంగా 4,00,000 3,70,000 దాకా ఎళ్లి 4,00,000 దాకా రీచ్ అయ్యి, ఆ పైన వెనక్కొచ్చి ఇప్పుడు 2,30,000, 2,50,000 మధ్యన సాగుతోంది. ఇంకా రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? వాస్తవంగా యుద్ధం సందర్భంలో పెరగాలి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని అడ్డుపెట్టినా అట్లా పెంచారు. మధ్యలో ఇజ్రాయెలు, హమాస్ దాడిని అడ్డుపెట్టి కూడా అట్లా పెంచారు. కానీ అసలు విషయం అది కాదు. గత కొన్నేళ్ల నుంచి డాలర్‌ని దెబ్బతీయడానికి, డాలర్‌లని పక్కన పెట్టేసి బంగారం కొనడం బిగించేసినాయి అనేక దేశాలు. తమ తమ రిజర్వ్ బ్యాంకుల్లో ఉన్నటువంటి డాలర్‌లని అమ్మేస్తూ ఇది చేసుకొచ్చారు. దాంతో డాలర్ డౌన్ అయ్యి గోల్డ్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు మళ్ళీ యుద్ధ వాతావరణం కారణంగా సచ్చినట్టు అందరూ గోల్డ్ తీసి అమ్మి డాలర్ల వైపుకి వెళ్తున్నారు. దాంతో డాలర్ బలపడింది. ఇప్పుడు డాలర్‌తో మన రూపాయి కూడా దాదాపు 94 కింది 95 దాకా వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ఇప్పుడు ఇవాళ రష్యా వాడు దాదాపు 14 టన్నుల బంగారం తన దగ్గర ఉన్న రిజర్వ్స్ అమ్మేశాడు. గత 4 ఏళ్ల యుద్ధం తర్వాతన తను డాలర్‌లని పక్కన పెట్టి కొన్నటువంటి బంగారాన్ని అమ్మేశాడు. ఇంకా అమ్మడానికి వివిధ దేశాలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈవెన్ అమెరికా కూడా బంగారం అమ్మకానికి సిద్ధపడుతుంది. కాబట్టి బంగారం, వెండి లాంటిది ధరలు ఇప్పుడున్న రేట్‌లో అన్నా స్టెబిలైజ్ అవ్వాలి. లేదా కొంత తగ్గేటటువంటి అవకాశం అన్నా ఉంది.